నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు అంటున్నాడు. ఆయనకు వేరుగా, ఆయనకు దూరముగా కాదు. మన ఆత్మీయ జీవితాలు, మన భక్తి జీవితాలు ఆయనను హత్తుకొని ఉండుట. ఈనాడు ప్రభువును హత్తుకొని ఉండవలసిన ఆత్మీయ జీవితాలు ప్రభువును హత్తుకొనవలసిన రీతిలో హత్తుకొనడం లేదు. లోక సంబంధమైన వాటిపై మనసు పెట్టి, లోక సంబంధమైన వాటిని హత్తుకుని, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి, శరీర సంబంధమైన వాటిని హత్తుకుని ప్రభువుకు దూరముగా ఉంటున్నవారు, ప్రభువు మార్గములో ధైర్యంగా నేను ప్రభువును హత్తుకొని ఉన్నాను అని చెప్పగలలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ ఇశ్రాయేలును గురించి మోషే జ్ఞాపకం చేస్తుంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అన్నాడు. మనము సజీవులము.